హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇప్పుడు అటుకుల మిక్చర్ అయితే చేయబోతున్నా. కావలసిన పదార్థాలు అయితే అటుకులు కేజీ, ఇనుప కడాయిలో వేస్తున్నా, పావు కిలో పల్లీలు, పావు కిలో పుట్నాలు, కళ్యామాకు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత సాల్ట్, అలాగే తగినంత కారం. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఇందులో మనం అటుకులు వేంపుకోవాలి. ఈ విధంగా సన్నని మంటపై అటుకులు అయితే వేంపుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే అటుకుల మిక్చర్ తయారు చేయబోతున్నా. ఇనుప కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నా, దూరం ఉంది, అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు. వీటిని అయితే ఇప్పుడు మంచిగా వేంపుకోవాలి. ఒక పావు కిలో పల్లీలు వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేంపుకోవాలి మంచిగా. అలాగే ఇప్పుడు ఒక పావు కిలో పుట్నాలు వేసుకోవాలి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఎల్లుల్లి, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, మంచిగా వెల్లుల్లి కరివేపాకు మంచిగా వేయించుకోవాలి. కరకరలాడుతూ వేయించుకోవాలి. కచ్చా పచ్చగా దంచుకున్న జీలకర్ర పొడి, అలాగే పసుపు, తగినంత సాల్ట్. ఇప్పుడు అటుకులను అయితే ఇందులో వేసుకొని అయితే మిక్సింగ్ చేసుకోవాలి. అటుకుల మిక్చర్ తయారీ విధానం తయారైనట్టే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.